వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఓన్ ఐడియాస్. ఈరోజైతే నేను ఒక మంచి శారీ చూపించాలనుకుంటున్నానండి. మీకు ప్రజెంట్ అయితే ఇప్పుడు మిషన్ మీద ఉన్న వర్క్ ఫస్ట్ చూపిస్తున్నాను, తర్వాత మీకు ఆ శారీ దాని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఈ వర్క్ అయితే చూసేయండి. ఇప్పుడు మీకు ఈ శారీ చూపించడం కోసమని మిషన్ వర్క్ మధ్యలో ఆఫ్ చేశానండి. సౌండ్ వస్తుంది కదా, చెప్పడానికి ఉండదు అని. ఓకే అండి, ఇదైతే ప్లెయిన్ శారీ మీద కట్ వర్క్ అనేది ఎక్కువ అడుగుతున్నారని నాకు ఇలా చేయడానికైతే చాలా ఎక్కువ టైం పడుతుందండి. సో సీజన్లో అయితే కుదరదని మన 3 months మోడం వచ్చింది కదండి. సరే అలాంటప్పుడు ట్రై చేద్దామని అప్పుడు అన్నీ కొత్తగా చేసామండి. ఆ టైంలో చేసిందనమాట. ఈ వర్క్ చేయడానికైతే నాకు 2 days పట్టిందండి. ఎందుకంటే చీర మొత్తం చేయాలి కదా, ఫ్రేమ్ ప్రతిదీ మార్చడం తీయడం చాలా టైం పట్టింది. డే అండ్ నైట్ వర్క్ చేసినట్టు అయ్యేదండి ఇది. దీనికి ఏం చేశానంటే ఎలాగా ఫ్రేమ్ పెడుతున్నాం కదా, ఇంకా బాగుంటుంది అనేసి మంచి లుక్ రావడం కోసం ఈ విధంగా కట్ వర్క్ కింద కట్ వర్క్ ఇచ్చాక పైన ఒక 2 steps కింద ఇలా ఫ్లవర్స్ బంచెస్ అయితే వేసానండి. కట్ వర్క్ మొత్తం ఇచ్చాక సాల్డరింగ్ చేశాను అనమాట. ఇదంతా కూడా సాల్డరింగ్ మిషన్ తోటి. మనం ఎంత రేటు పెట్టుకున్నా కూడా శారీస్కి ఏంటంటే మీకు ఒక పాలు మీదకి డిజైన్ ఇవ్వడు కదండి. అదే మనమే చేసుకున్నప్పుడు అయితే మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఇదైతే మీకు కట్టు చెంగులోంచి కూడా వర్క్ అయితే చేసేసాను. ఇంకా పౌటంచుకు వచ్చేటప్పటికి ఎలా వేసానంటే పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా చేశానండి. పళ్ళులో 2 steps వేసాను. మీకు మొత్తం అంతా కూడా ఈ చివరంతా కూడా ఇలా కట్ వర్క్ అనేది వచ్చేసింది మొత్తం. దీని మీదకి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు శారీ ఇది బాగా పలుచగా ఉంది కాబట్టి ప్రిన్స్ కట్ అయితే బాగుంటుంది అనుకున్నానండి. సో అందుకనేసి దానికంతా వైలెట్ కలర్ మిర్రర్ అంతా వైలెట్ కలర్తో కుట్టాను కదా, సో అందుకనేసి వైలెట్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను దీనికి. ఇది ఏంటంటే వెనకాల బాగా సింపుల్గానే అనమాట వర్క్. ఇది చాలా తక్కువ కాస్ట్ వర్క్ అండి, బాగా లో బడ్జెట్ వర్క్ అని చెప్పుకోవాలి. మీరు విడిగా ఏ శారీ మీద చేయించుకున్నా కూడా ఇలాంటి వర్క్ అయితే బాగానే ఉంటుంది. ఇదేంటంటే పాట్ షేప్ వస్తుంది అనమాట. ఇలా పాట్ షేప్ వచ్చి చేతులు అయితే ఫుల్ హ్యాండ్ పెట్టాను దీనికి. ఇలాగా దీనికి కట్ వర్క్ ఇవ్వలేదండి, మామూలు డిజైన్ మామూలుగా వేసేసాను ఇలాగా. వర్క్ అయితే ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇలా కలర్ చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఇంకా ఏ కలర్ మీదన్నా మంచి గ్రీన్, గంధం రంగు లేదా పింక్ అండ్ ఆరెంజ్ ఇలా మంచి కాంబినేషన్స్ మీద ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా లుక్ అనేది ఉంటుంది శారీ. డైరెక్ట్గా కొన్న శారీస్ అయితే అందరూ కొంటారు, కట్టుకుంటారు, కామన్ కదండి. ఇలా మనం ఓన్గా చేయించుకున్నదైతే మనం అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కట్టుకున్న ఫీల్ అయితే ఉంటుంది కదా. మా షాప్కి వచ్చి చాలామంది కస్టమర్స్ అంటూ ఉంటారండి, ఏమండి మాకు అందరికీ చేసినట్టు రొటీన్గా కాకుండా మేమే ఫస్ట్ కట్టుకోవాలండి, కొత్త డిజైన్స్ చూపించండి లేదా కొత్తగా చేయండి అని అడుగుతూ ఉంటారు. ఒక్కొక్క కస్టమర్ అలా అడుగుతారు, కొంతమంది వాళ్ళే ఓన్గా ఐడియాస్ ఇస్తారండి. సో మాకు వచ్చిన దానికంటే కూడా కస్టమర్లు అందరూ చెప్పిన దాన్ని బట్టి అందరూ 10 మంది వచ్చినప్పుడు 10 రకాలుగా చెప్తూ ఉంటారు కదా, అవన్నీ ఆలోచించినప్పుడు మాకు ఇంకో కొత్త ఐడియా వస్తూ ఉంటుందండి. సో మీకు కూడా ఏమన్నా మీ సలహాలు సూచనలు నా వర్క్ చూసినప్పుడు మీకు ఏదైనా ఇక్కడ ఈ కలర్ కాదు ఇక్కడ ఎలా పెట్టుంటే బాగుండేది అని ఏమైనా అనిపించినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తప్పకుండా అవి ఫాలో అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.